హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఎక్సెల్ షీట్లో రోస్ని కాలమ్స్ని ఎలా ఇన్సర్ట్ చేయాలో చూద్దాం. ఇన్సర్ట్ అంటే ఏంటి? సపోజ్ ఇక్కడ చూడండి, ఇది కాలం కదా. ముందు మనం చెప్పిన ప్రీవియస్ ఎక్సెల్ క్లాస్లో ఇది కాలము, ఇది రో అన్నాం. సో ఇక్కడ మనకి సీరియల్ నెంబర్ ఉంది, ఈ కాలంలో తెలుగు ఉంది, కంటిన్యూగా ఇలా ఉన్నాయి. కానీ నాకు ఏ ఏ కాలము బి కాలంకి మిడిల్లో స్టూడెంట్ నేమ్ అనేది మిస్ అయింది. సో అలాంటప్పుడు మనం ఇక్కడ ఒక కాలంని ఇన్సర్ట్ చేయాలి. ఎలా ఇన్సర్ట్ చేయాలి అంటే, బి ఉంది కదా, బి కాలం సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ డౌన్ యారోతో అలానే మనం మౌస్ యొక్క రైట్ క్లిక్ ఇస్తే మనకి కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఈ ఆప్షన్స్లో ఇక్కడ ఇన్సర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఇన్సర్ట్ని సెలెక్ట్ చేస్తాం. ఎప్పుడైతే ఇన్సర్ట్ సెలెక్ట్ చేస్తామో మౌస్ యొక్క సెలెక్ట్ అంటే మౌస్ యొక్క లెఫ్ట్ బటన్ సెలెక్ట్, రైట్ బటన్ ఆప్షన్స్. సో ఇలా ఇన్సర్ట్ చేస్తాం. చేసిన తర్వాత ఇన్సర్ట్ అయింది కదా, అప్పుడు బి కాలంలో ఉన్న తెలుగు అనేది సి కాలంకి మూవ్ అయింది. మిగతావి కూడా అలా కాలమ్స్కి మూవ్ అవుతాయి. బి కాలంలో మనకి స్టూడెంట్ నేమ్ కావాలి. స్టూడెంట్ నేమ్ ఇక్కడ చూడండి, స్టూడెంట్ నేమ్ అనేది నేను టైప్ చేశాను. ఓకే, స్టూడెంట్ నేమ్ టైప్ చేస్తున్నారు రవి, సురేందర్, కృష్ణ కుమార్, వీరేంద్ర, పరశురాం, మణి. సో నేను ఇక్కడ ఇలా టైప్ చేశా. ఇప్పుడు చూస్తే ఇక్కడ స్టూడెంట్, ఇక్కడ చూడండి తెలుగు హిందీ అని క్లియర్గా కనిపిస్తున్నాయి, కానీ స్టూడెంట్ నేమ్ అనేది క్లియర్గా కనిపించట్లేదు. అంటే ఇది హైడ్ అయింది అనమాట. ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే ఎక్స్పాండ్ చేయాలి. మనకి ఇక్కడ నీట్గా ఎక్స్పాండ్ చేయాలంటే రెండు ఆప్షన్స్ ఉన్నాయి. అవేంటివంటే, ఒకటి కాలం ఎక్స్పాండ్ చేయొచ్చు, లేదా కంప్లీట్గా డేటా మొత్తాన్ని, రోస్ మొత్తాన్ని, లేదా వీటిని హెడర్స్ అంటాం వీటిని, ఆ, వీటిని మొత్తాన్ని ఎక్స్పాండ్ చేయొచ్చు అనమాట. అది ఎలా అంటే కాలం వైజ్ ఎక్స్పాండ్ ఎలా అంటే, ఇక్కడ బి ఉంది కదా, ఇప్పుడు ఏది బి కాలం మనం ఎక్స్పాండ్ చేయాలి, స్టూడెంట్ నేమ్ అది కంప్లీట్గా కనిపించాలి. అలాంటప్పుడు ఏం చేయాలంటే, కాలం మీద సెలెక్ట్ చేసినప్పుడు బి కాలం మీద మనకి డౌన్ యారో చూపిస్తుంది. కానీ బికి సికి మధ్యలో మనకు లైన్ మీదకి మౌస్ పాయింటర్ తీసుకెళ్తే ప్లస్ సింబల్ వస్తుంది. ఇలా వచ్చిందా? వచ్చినప్పుడు మౌస్ యొక్క అది క్లిక్ చేసి పట్టుకోండి. మౌస్ లెఫ్ట్ లెఫ్ట్ బటన్ని క్లిక్ చేసి పట్టుకొని రైట్కి జరపండి, వదలకండి. కొంచెం రైట్ జరిపి వదలండి. సో వదిలినప్పుడు మీకు ఎలా కావాలంటే అలా, మీకు ఎంత స్పేస్ కావాలంటే అంత స్పేస్కి ఇలా ఒక ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కరెక్ట్గా వచ్చిందా? స్టూడెంట్ నేమ్ అనేది కంప్లీట్గా వచ్చింది, ఇక్కడ నేమ్స్ కూడా కంప్లీట్గా వచ్చాయి. లేదు మీకు ఇంకొక మెథడ్ కావాలి. ఇప్పుడు ఏంటంటే కంప్లీట్గా ఇక్కడ ఉన్న డేటా మొత్తం ఎక్కడైనా కూడా ఇలా హైడ్ అయి ఉంటే కంప్లీట్గా ఎక్స్పాండ్ చేయాలంటే ఏం లేదు, ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఏ కాలం ఫస్ట్ రోకి మిడిల్లో ఇది ఆప్షన్ ఉంది. ఇక్కడ ఈ ఆప్షన్ ప్లస్ సింబల్ మారింది చూడండి, మౌస్ పాయింటర్ ఇక్కడ తీసుకెళ్ళాలని ప్లస్ సింబల్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మొత్తం సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయిన తర్వాత ఏదో ఒక కాలం ఏబి, బిసి, సిడి, ఎఫ్, ఎనీ కాలం సెలెక్ట్ చేసిన తర్వాత, ఆఫ్టర్ సెలెక్ట్ చేసిన తర్వాత ఎనీ కాలం మీద మౌస్ పాయింటర్ తీసుకెళ్తే ఆ లైన్ మీదకి ఏ లైన్ కానీ ఈ లైన్ కానీ, ఎందుకంటే మొత్తం సెలెక్ట్ చేసాం కాబట్టి ఆ లైన్ మీదకి మౌస్ పాయింటర్ తీసుకెళ్తే ప్లస్ సింబల్ వస్తుంది. అప్పుడు జస్ట్ మీరు మౌస్ యొక్క లెఫ్ట్ బటన్ డబుల్ క్లిక్ ఇవ్వండి. చూడండి, సో డబుల్ క్లిక్ ఇస్తే ఇక్కడ కాలమ్స్ మెయిన్ హెడర్స్ ఉన్నాయి కదా, వాటికి ఎంత స్పేస్ కావాలో, ఫుల్ నేమ్ ఎంత ఉంటుందో అంత నేమ్ని ఎక్స్పాండ్ చేసి నీట్గా సెట్ అవుతుంది అనమాట. ఇలా మనం ఎక్స్పాండ్ చేయొచ్చు. అండ్ ఈరోజు చెప్పుకున్న విధంగా మనము కాలంని ఎలా ఇన్సర్ట్ చేసాం, ఇది సింగిల్ కాలం ఇన్సర్ట్ చేసాం. సపోజ్ ఇక్కడ స్టూడెంట్ నేమ్ ఉంది, నాకు ఇక్కడ మార్క్స్, స్టూడెంట్ నేమ్తో పాటు ఫాదర్ నేము, మదర్ నేమ్ కూడా కావాలి. ఓకేనా? ఫాదర్ నేము, మదర్ నేమ్. అప్పుడు రెండు కాలమ్స్ కావాలి కదా, బి తర్వాత రెండు కాలమ్స్ కావాలంటే ఒక్కొక్క కాలంని ఇన్సర్ట్ చేసుకోవచ్చు, లేదా మనకి టూ కాలమ్స్ అట్ ఏ టైం కావాలి కాబట్టి మనం ఇక్కడ ఒక కాలంని కాకుండా రెండు కాలమ్స్ని సెలెక్ట్ చేసుకొని డౌన్ యారో రైట్ క్లిక్ ఇచ్చేస్తాము, ఇచ్చి ఇన్సర్ట్ కొడతాం. ఇక్కడ రెండు సెల్స్ సెలెక్ట్ చేసుకున్నాం, రెండు కాలమ్స్ సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ కొట్టాం కాబట్టి రెండు కాలమ్స్ కొత్తవి మనకి ఇన్సర్ట్ అవుతాయి. అలా మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇన్ ద సేమ్
మేనర్. రోస్ కూడా అలానే. ఇప్పుడు మనకి థర్డ్ రో ఉంది. సో థర్డ్ రో ముందు మనకు ఒక రో క్రియేట్ అవ్వాలి. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే రో సెలెక్ట్ చేసి ఈ రో యొక్క సింబల్ వచ్చింది కదా, లెఫ్ట్ టు రైట్ సింబల్, యారో మార్క్, అప్పుడు రైట్ క్లిక్ ఇచ్చి ఇన్సర్ట్ క్లిక్ చేస్తాం. ఇన్సర్ట్ క్లిక్ చేస్తే మనకి ఒక రో అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, ఇలా రో క్రియేట్ అయినప్పుడు మనం డేటాని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఏదైనా నేమ్ కావాలంటే మ్, సురేష్, ఇలా నేమ్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. బట్ ఇలా అయితే మనకి ఏం ఇష్యూస్ ఏమి ఉండవు. బట్ ఇక్కడ సీరియల్ నెంబర్ అనేది మనం మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. సీరియల్ నెంబర్కి మనం మరొక ప్రత్యేక వీడియో తీస్తాము, అందులో చూడండి. ఇప్పుడు టూ రోస్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే టూ రోస్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి ఇన్సర్ట్ అని క్లిక్ చేస్తే టూ రోస్ అనేది మనకి క్రియేట్ అవుతాయి. అలా ఎక్సెల్ షీట్లో మనము కాలమ్స్ ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఇన్ బిట్వీన్ ద డేటా, రోస్ని ఎలా సెలెక్ట్ చేయాలి ఇన్ బిట్వీన్ ద డేటా అనేది ఈరోజు క్లాస్లో తెలుసుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో మరిన్ని వీడియోస్తో ముందుకు వద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.